ఇక కరీంనగర్లోని 11 జంక్షన్లలో నిన్న రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. తాగి వాహనాలు నడుపుతున్న 18 మందిపై కేసు నమోదు చేశారు. భారీ వాహనాలు డ్రైవ్ చేస్తున్న వారు కూడా లిక్కర్ తాగినట్లుగా గుర్తించారు పోలీసులు. ఇలాంటి డ్రైవ్లు రెగ్యులర్ గా నిర్వహిస్తామని, లైసెన్సులు, డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సిపి కమలాసన్ రెడ్డి. సిటీలో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు టోటల్గా 18 డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ పట్టుకోవడం జరిగింది. ఇందులో హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళు కూడా పట్టుబడడం అనేది ఒక సర్ప్రైజ్ డెవలప్మెంట్. నైట్ టైం, లేట్ నైట్ ఎటువంటి లైసెన్స్ లేకుండా, ఆర్సీ బుక్ లేకుండా చెక్ చేసి డాక్యుమెంట్స్ లేకపోతే హెచ్చరించి వదిలిపెట్టేస్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతున్నది. ఒక 2 లారీలు, ఒక ట్యాంకరు, తర్వాత ఒక ఆటో ట్రాలీ పట్టుబడుతున్నారు. కాబట్టి డ్రంక్ డ్రైవింగ్ అనేది పూర్తిగా ఎరాడికేట్ అయ్యేంత వరకు స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతూనే ఉంటాయి. అదేవిధంగా తాగి నడపడం వలన వారి ప్రాణాలతో పాటు రోడ్ యూజర్స్ కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా, కరీంనగర్ సిటిజన్స్ అందరూ కూడా మాకు సహకరించవలసింది.